సో ఈ టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదండి, ఇవి నార్మల్ టిష్యూ అని. సో వీటికి ఎప్పుడైనా మనకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకి చిన్నపిల్లల్లో కొన్ని సింటమ్స్ వస్తాయండి. తరచుగా గొంతు నొప్పి రావటము, దాంతోపాటు ఫీవర్ రావటము, సో పిల్లలు ఆహారం తీసుకునేటప్పుడు బాగా నొప్పిగా ఉండటము అనేవి ఈ టాన్సిల్స్కి ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయండి. అలాగే ఎడినాయిడ్కి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చి అవి స్వెల్ అయినాయో మనకి ఇవి ముక్కు వెనక భాగంలో ఉంటాయి కాబట్టి వాటికి శ్వాస తీసుకోవటానికి, ముక్కులో నుంచి శ్వాస తీసుకోవటానికి పిల్లలు ఇబ్బంది పడతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు నోరు తెరిచి గాలి పీల్చుకుంటూ ఉంటారండి. సో కంటిన్యూగా నోరు ఓపెన్ చేసి ఉంచుతారు. అండ్ నైట్ టైం పడుకునేటప్పుడు ఏంటంటే గురక కానీ కంటిన్యూగా నోరు ఓపెన్ చేసి గాలి తీసుకోవటం, నిద్రలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయండి. సో ఈ ఎడినాయిడ్ అనేది ఏంటంటే మనకి ముక్కు వెనక భాగంలో ఉంటుంది కాబట్టి దీంతో ఇయర్స్కి కూడా కమ్యూనికేషన్ ఉంటుందండి. సో వీటి వల్ల ఏంటంటే ఆ ఇయర్స్కి కూడా మనకి వెంటిలేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది ఇవి ఎప్పుడైతే మనకి సైజ్ పెద్దగా ఉన్నాయో. సో దీనివల్ల చెవి నొప్పి రావటం, చెవి నుంచి చీము కారటం వంటి సమస్యలు కూడా వస్తాయండి. ఈ ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ చాలా దీర్ఘకాలంగా అంటే 2-3 years పైన రిపీటెడ్గా వస్తూ ఉండటం వల్ల, సో కంటిన్యూగా వాళ్ళు నోరు తెరిచి గాలి తీసుకోవటం వల్ల వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్ కూడా ఆల్టర్ అయిపోతుందండి. సో పై పెదవి చిన్నగా రావటం కానీ, పళ్ళు ఎత్తుగా రావటము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో మీరు దీని గురించి ఖచ్చితంగా మీరు ENT స్పెషలిస్ట్ని మనం కన్సల్ట్ చేసుకోవాలి.